క్లాస్ బోర్ కొట్టినప్పుడు నాకు కాల్ చేయి. ఏంటి భయ్యా వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. భయ్యా నువ్వు అను. భయ్యా అవును భయ్యా అన్నా, వాడిని వదలకూడదు. ఈరోజు సాయంత్రం కల్లా క్వశ్చన్ పేపర్ నా చేతిలో ఉండాలి. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ నుంచి మాట్లాడుతున్నాను. మీ కాలేజ్ స్టూడెంట్ టైసన్ నుండి క్వశ్చన్ పేపర్స్ లీక్ అయినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతన్ని అరెస్ట్ చేయడానికి మరి కాసేపట్లో పోలీసులు వస్తున్నారు. అతన్ని గట్టిగా పనిష్ చేయమని మాకు పైనుంచి ఆర్డర్స్. విక్కీని రమ్మని చెప్పు. ఓకే సార్. సార్ రమ్మన్నారట. ఇది కరెక్ట్ టైం. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? 1 minute. చైర్మన్ గారి ఫోను. హలో చెప్పండి సార్. టేక్ ఇమీడియట్ యాక్షన్, డోంట్ కాంప్రమైజ్, సెండ్ అవుట్. ఏమిటి విక్కీ మౌనంగా ఉండిపోయావు? ఇది మన కాలేజీ గుడ్ న్యూసే కదా. నో సార్, ఇది మనకు బ్యాడ్ న్యూస్ సార్. ఏమిటి నువ్వేం మాట్లాడుతున్నావు? యా, ఇట్స్ ఫ్యాక్ట్ సార్. సిటీలో మన కాలేజీకి ఒక నేమ్ ఉంది. ఇప్పుడు ఈ మ్యాటర్తో న్యూస్ పేపర్స్, టీవీ ఛానల్స్లో బ్యాడ్ న్యూస్ వినపడుతుంది. అది నాకు ఇష్టం లేదు సార్. టైసన్ ఖచ్చితంగా మారతాడన్న నమ్మకం నాకుంది సార్. అతనికి ఒక అవకాశం ఇచ్చి చూడండి సార్ ప్లీజ్. వెరీ గుడ్ విక్కీ. ప్రతి కాలేజీకి ఇలాంటి స్టూడెంట్ కూడా ఉండాలి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. వెళ్ళరా. ఎక్సలెంట్ స్టూడెంట్. చైర్మన్ గారేమో అలా మాట్లాడుతున్నాడు, ఈ కుర్రాడేమో ఇలా అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? నేను లంచ్ టైంలో కాలేజీ క్యాంపస్లోకి తన మనుషులతో మీ అన్న అంతా రెడీనా? బయటికి రాగానే ఒక్క నా కొడుకుని వదలొద్దు, అందరినీ వేసేయండి. రండ్రా. ఇక్కడ విక్కీ అంటే ఎవడ్రా? రేయ్, నువ్వెవరో నాకు తెలీదు, ఎందుకు కొడుతున్నావో తెలీదు. ఒక అందమైన అమ్మాయిని ప్రేమించేటప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ చూసుకొని ప్రేమించాలని తెలియదురా? ఎవడ్రా నువ్వు? ఐశ్వర్య అన్నని బే. ఎవడ్రా నువ్వు? ఒక స్టూడెంట్ని కొట్టే ముందు వాడి బ్యాక్గ్రౌండ్ ఏందో చెక్ చేసుకొని రావాలి. వాడు నా ఫ్రెండ్ రా. రే గేట్లు బంద్ చేయండి రా. రేయ్ రిలాక్స్ గా రిటర్న్ అవ్వు, లేదనుకో ఇక్కడ నీ మనుషులు ఒక్కడు కూడా మిగలడు. चल चल बे.
ఫ్రెండ్ అంటే నీలా ఉండాలిరా. ఇన్నాళ్ళు నిన్ను మిస్ అయినందుకు చాలా బాధపడుతున్నాను. నీకోసం ఏం చేయడానికైనా రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ టైసన్. అలా టైసన్ నేను ఎదురు తిరగడంతో మేనయ్య వెనక్కి వెళ్ళాడు. టైసన్ నీకు సపోర్ట్ చేశాడంటే నమ్మలేకపోతున్నారా? ఎలా రా? ఆ రోజు మనం ప్రిన్సిపాల్తో మాట్లాడేటప్పుడు టైసన్ మొత్తం విన్నాడు. ఓ మై గాడ్, అనవసరంగా ఇతన్ని అపార్థం చేసుకున్నానే. టైసన్ నీకు దగ్గరైనందుకు చాలా హ్యాపీగా ఉందిరా. ఓకే, బాగుంది 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 బాగుంది. అది మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. చైర్మన్ గారి ఫోను. హలో రావు గారు. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. నేను అడిగిన ఫైల్స్ రెడీ చేశారా? రెడీగానే ఉన్నాయి సార్. వాటిని మన ఆడిటర్కి పంపించండి. అలాగే ఓకే సార్. ఓకే. మరో ముఖ్యమైన విషయం సార్, రేపు మన కాలేజీకి కొత్త బ్యాచ్ రాబోతుంది. ఓ సూపర్ సార్. సార్ ఒకసారి వాళ్ళ డీటెయిల్స్ ఇస్తారా? చెప్పండి సార్. టైసన్ అండ్ బ్యాచ్. టైసనా? టైసన్ సార్, ఆ టైసన్ బ్యాచ్ గురించి తప్పలేదయ్యా. ఎంపీ గారి తాలూకు పర్సనల్ డీల్స్ ఉన్నాయి. సార్, సిటీలో మన కాలేజీకి మంచి పేరుంది. లాస్ట్ 5 years నుంచి అడ్మిషన్స్లోను రిజల్ట్స్లోను అన్నిట్లోనూ మనమే టాప్లో ఉన్నాం సార్. నో సార్, ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. మనం వెళ్ళే దారిలో రాళ్ళుంటాయి, ముళ్ళుంటాయి. వాటిని తప్పుకుంటూ ముందుకెళ్ళాలి, కానీ వెనకడికి వేయలేం కదా రావు గారు. సార్, రేపటి నుంచి మన కాలేజీ పరిస్థితి అంతే, మన పరిస్థితి అంతే. రేపటి నుంచి ఎన్ని ఘోరాలు చూడాలో ఏమో. రేపటి నుంచి ఎన్ని అఘాయితాలు జరుగుతాయో ఏంటో. అంతా ఆ దేవుడే చూడాలి. టైసన్ బ్యాచా? టైసన్ బ్యాచా? వాట్? టైసన్ బ్యాచా? అవునండి. హాయ్, ఐఎమ్ ఐశ్వర్య. నీ బాడీలో ఏదో మ్యాజిక్ ఉంది. నిన్ను వదలను. ప్లీజ్. ప్లీజ్ లీవ్ మీ. వికీ, టైసన్, ప్లీజ్ వదులు. ప్లీజ్ వదులుతావా లేదా? కాలేజీకి వచ్చి 2 నిమిషాలు కాలేదు, అప్పుడే స్టార్ట్ చేసావా? ఇడియట్. ఐ విల్ సస్పెండ్ యూ. సస్పెండా? నన్నా? షట్ అప్. గో టు యువర్ క్లాస్. వెళ్ళు. వెళ్ళమంటున్నానా? వెళ్ళు. మీకు ప్రత్యేకించి చెప్పాలా? వెళ్ళండి. రేయ్, ఏంట్రా లవ్వా? నా హిస్టరీ ఏంటో తెలుసా? భయ్యా, వీటితో డిస్కషన్ ఏంటి? ప్యాకప్ చేద్దాం. గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేయాలంటే ఒక రేంజ్ కావాలరా. అయినా నీలాంటి లో క్లాస్ గానికి అలాంటి హై క్లాస్ అమ్మాయి కావాల్సి వచ్చిందిరా?
డిస్కోలు, పబ్లు, టెక్లు, ఇలా ఎక్సెట్రా ఎక్సెట్రా. నా 1 డే బిల్ 2 lakhs. అంతెందుకు, నేను వాడే కాస్ట్యూమ్స్ కూడా lakhsలో ఉంటాయి. అలాంటిది నన్ను కాదని నిన్ను ప్రేమించిందంటే సంథింగ్ ఏదో చేశా. నిజంగా ప్రేమ గుడ్డిదంటారు కదా బ్రో. ఎస్, హీఈస్ గోయింగ్ టు బి రియల్లీ బ్లైండ్. ఏంట్రా చేయలేస్తుంది? తెంచో. అరే విక్కీ, నీ లక్కీ నంబర్ ఎంతరా? ఐ థింక్ 4. యు ఆర్ కరెక్ట్ బ్రో. ఐ థింక్ ఈ లవ్ బాయ్ నెంబర్ 4. దానికోసం నువ్వు రిస్క్ చేయొద్దు. దాన్ని నాకు వదిలేయ్. అయినా కాస్ట్లీ అమ్మాయిలు కాస్ట్యూమ్ మార్చినంత ఈజీగా బాయ్ ఫ్రెండ్స్ ని మార్చేస్తారు. ఐ హోప్ యు ఆర్ ఆల్సో ఇన్ దట్ క్యూ. నీ దృష్టిలో లవ్ అంటే బ్లైండ్ సెక్స్, బట్ ఐ మీన్ లవ్ ఇస్ ఎ కనెక్షన్ ఆఫ్ 2 hearts. టైసన్, పద్ధతి మార్చుకో. నాకే నీతులు చెప్తావురా? టుడే ఇస్ ద లాస్ట్ డే ఫర్ యూ. రేయ్, ఒక్కడిని కూడా వదలొద్దురా. ఏసేండ్రా అందరినీ. అయ్యో కొరికేస్తారా నేను? కొరికేస్తా. నిన్ను కొరికేస్తా, చెవు కొరికేస్తా.
నువ్వు కాలేజీలో ఉంటానికి వీల్లేదు, పో బయటికి. రేయ్, కాలేజ్ కాంపౌండ్ లో నువ్వు ప్రిన్సిపాల్వి, ఇక్కడ కాదు, అర్థమైందా? గో, ఐ సెడ్ గో, వెళ్ళిపో. సార్, ఐ నో ఎవ్రీథింగ్. మీరు నా ఛాంబర్కి రండి. నెక్స్ట్ ఎలక్షన్స్లో నిన్ను ఎమ్మెల్యేగా నిలబెట్టాలని ఎంపీ గారి ఆశ. నువ్విలా కత్తి పట్టుకొని రోడ్లపైన తిరుగుతుంటే కౌన్సిలర్ టికెట్ కూడా రాదు. అర్థమైందా? మళ్ళీ రిపీట్ కాకూడదు. ఓకే సార్.